రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షుడిని. ఈ యొక్క కుమ్మరి కులము అనేది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. దక్ష ప్రజాపతి సమయంలో నుంచి ఈ యొక్క కులం ఉంది. ఆది పురుషుడు దక్ష ప్రజాపతి కుమ్మర్లకి. పార్వతీదేవి యొక్క తండ్రి కాబట్టి, సతీదేవి యొక్క తండ్రి కాబట్టి అప్పటి నుంచే ఈ యొక్క ఉన్నది. అప్పుడు పార్వతీదేవి నోచుకునేటప్పుడు కూడా కుండలు పెట్టి నోచుకునేటువంటి పరిస్థితి. మరి ఈ కుమ్మరి అనేవాడు మానవ నాగరికతకు తొలిమెట్టు, కుండ ఆయువు పట్టు. కుండ వల్లనే ఈ యొక్క నాగరికత అనేది ఏంటి అనేది హరప్ప మొహంజోదారో నాగరికతలు కూడా ఈ కుండని బట్టే తెలుస్తున్నాయి. కాబట్టి కుండకు అంత ఇంపార్టెన్స్ ఉంది. మానవ సమాజము వండుకొని తినేటువంటి సంస్కృతి ఉందో అది ఈ కుమ్మర్ల వల్లనే రావడం, కుండే దానికి ప్రధాన కారణం అవ్వడం అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క అంతేకాకుండా గ్రామ దేవతలు ఏదైతే మైసమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, ఉప్పలమ్మ ఇటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా కుమ్మరులే పూజారులుగా మొదటి నుంచి కూడా గ్రామ దేవతలకు పూజారులుగా కుమ్మరులే ఉండడం జరిగింది. మరి ఒక బ్రాహ్మడు సంధ్యావందనం చేసుకొని మడి కట్టుకొని గుళ్ళేకి పోతాడు. కుమ్మరి మాత్రము కాళ్ళు కడుక్కోకుండా కూడా గుళ్ళేకి పోయేటువంటి సంస్కృతి ఉంది. మరి ఎంతోమంది వెనకటి రోజుల్లో అమ్మవారు అయినప్పుడు వచ్చి ఉల్లిగడ్డలు, తర్వాత పూల శనగలు, ఉల్లిగడ్డలు, బెల్లము ఇవన్నీ కూడా ఈ కుమ్మరులకు ఇచ్చి వాళ్ళ కట్నం ఇచ్చి వాళ్ళ దీవెనలు తీసుకొని అది ప్రసాదం కింద అమ్మవారికి ఎక్కిమని చెప్పేటువంటి సంస్కృతి, గొప్ప సంస్కృతి ఉండేది. మరి గ్రామీణ నేపథ్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఇవన్నీ అల్యూమినియం, స్టీలు, ఇత్తడి లేని పాత్రలని ఏం లేవు. కాబట్టి కుమ్మర్లు చేసినటువంటి గాజెలు కుమ్మర్లయే, ఇంట్లో నీళ్లు పట్టుకునేటి కుమ్మర్లయే, కుండలు అన్నీ కూడా కుమ్మర్లయే, తర్వాత వంట చేసే పాత్రలు కూడా కుమ్మర్లయే. కాబట్టి ఒక పెళ్ళి అయితే 2 పనుల కుండలు తీసుకుపోయి వాళ్ళు వాడుకునేటువంటి పరిస్థితి. మొత్తం గ్రామీణ వ్యవస్థ అంతా కుమ్మరి ఇంటి చుట్టే తిరిగేది. కుమ్మర్లు మరి పెళ్ళి అయినా లేకుంటే పుట్టినప్పుడు మాయి ముంత నుంచి మొదలుకొని చచ్చినప్పుడు కుండ వరకు కూడా కుమ్మరికి మనిషి యొక్క జీవితానికి సంబంధం ఉంది. మాయి ముంతతో మొదలైనటువంటిది నీళ్ళ కుండ ముట్టించేతోటి స్టార్ట్ అయ్యి పెళ్లిలో ఐరన్లు కుండలతోటి, తర్వాత పోలు ముంతతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత చనిపోయిన తర్వాత కుండతో వచ్చి అన్నం వేసి కుండ నీళ్లు తలిచే వరకు ప్రపంచంలో అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయినా, బంధువులంతా వెళ్ళిపోయినా కుండ మాత్రం సచ్చినోని బొంద దగ్గరనే ఉంటుంది అనేది మా యొక్క గొప్పతనం. అలాంటి చరిత్ర ఉన్నటువంటి కుమ్మరుల యొక్క చరిత్రని మనం అందరం కూడా తెలుసుకోవాలి, అందరికీ తెలియజేయాలి. మనం తిరుపతి దేవస్థానానికి మనం పోయినట్లయితే ఈరోజు కూడా కుండలోనే నైవేద్యం పెడతారు. అట్లాగే కుమ్మరాయన యొక్క మట్టి పువ్వులు, తొండమాన్ చక్రవర్తి ఎప్పుడైతే ఆయన బంగారు పూలతో పూజ చేస్తే కుమ్మరాయన ఏడ పని చేస్తాడో ఆన్నే వేసేసి అయ్యానికి సమర్పిస్తున్నా అంటే అది దేవాలయంలో వచ్చి ఉంటుండే. అంతటి గొప్ప ఇది ఉన్నది. మనం ఒకవేళ పండర్పురం కనుక పోయినట్లయితే అక్కడ మనకు తుల్జా రామ్ ఏదైతే కుమ్మరి ఉండెనో అతని యొక్క భక్తికి పారవశ్యం అయ్యి అతను మట్టి దొక్కుతున్నప్పుడు తన కొడుకు వచ్చి మట్టిలో కలిసిపోయినా భగవంతుని ప్రార్థిస్తే మళ్ళీ ఆ మట్టిలోకి కొడుకు తయారై బయటకు వచ్చినటువంటి చరిత్ర మనకు కనిపిస్తుంది. అంతటి గొప్ప చరిత్ర మనకు ఉన్నది. అట్లాగే మనము పూరి జగన్నాథ దేవాలయానికి పోయినట్లయితే కుండ పెంకులనే ప్రసాదం ఇస్తారు. కుండలనే పూరి జగన్నాథునికి ప్రసాదం పెడతారు. మనం వచ్చిన భక్తులకు కూడా కుండ పెంకులోనే దేవాలయంలో బట్టే మనకు ప్రసాదం పెట్టడం జరుగుతుంది. అంటే కుండకు అంతటి విశిష్టత ఉంది. ఈరోజు క్యాన్సరు, తర్వాత టీబీ ఇటువంటి పెద్ద పెద్ద ఏదైతే వ్యాధులు వస్తున్నాయో దానికి అంతటి కారణం కుండ వాడకపోవడమే. ఏ దినం కుండ వాడిందో ఆ దినం ఇన్ని హాస్పిటల్స్ లేవు. హైదరాబాద్లో ఒక గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ ఉండేది. ఈరోజు ఎన్ని కార్పొరేటర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాయో మనం లెక్క పెట్టుకోవచ్చు. దానికి కారణం ఏంటి? సరి అయినటువంటి ఆహార పాత్రల్లో మనం తినకపోవడము, అల్యూమినియం పాత్రల్లో వండుకోవడము, స్టీల్ పాత్రల్లో వండుకోవడము, మట్టి పాత్రలలో గ్యాస్ ఎక్కువైతుందనో అదేనో అది వాడకపోవడం వల్ల మట్టి కుండలో కూడా నీళ్లు పోసినట్లయితే
దాంట్లో ఉన్నటువంటి ఏదైతే బ్యాక్టీరియా ఉందో అంతా మొత్తం కుండ గుంజుకొని పరిశుద్ధమైనటువంటి నీళ్ళు ఇస్తుంది మనకు. మనం ఏం చేస్తున్నాము, ఆ మట్టి పాత్రలు వాడక వచ్చి మనకి ఏదైతే ఫిల్టర్ వాటర్ వస్తుందో అది అందులో ఏమేమి కలుస్తుందో కూడా తెలియకుండానే ఆ నీళ్ళు మనం తాగుతున్నాం. కాబట్టి ఇవన్నీ బిమారీలన్నీ మనకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనము కుమ్మరుల యొక్క జీవిత విధానం, కుమ్మర వృత్తి ఏంటంటే ఈ యొక్క మన యొక్క ఆధునిక పద్ధతుల్లో మనం ఉండడం, ప్లాస్టిక్ దాంట్లో తినడం ఎన్ని వ్యాధులు వస్తున్నాయని మనం అదే తింటున్నాం, కానీ కుండ వాడడం లేదు. దానివల్ల ఏమవుతుంది, కుండ మెల్లమెల్లగా కుండ యొక్క వాడకము అంతరించిపోతుంది. ఆ అంతరించిపోవడం వల్ల కుమ్మరులందరూ కూడా నిరుద్యోగులై వేరే పనులకు పోతున్నారు. కాబట్టి వాళ్ళని మళ్ళీ మంచి చేయడం కోసము మనం వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయించి వాళ్ళతోటి మళ్ళీ మనము ఈ కుండల యొక్క దాని మిషనరీ తోటి, ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కేవలం ఆడవాళ్ళు మగవాళ్ళు కష్టపడి పనిచేస్తేనే అయ్యేది, కానీ ఇప్పుడు మిషనరీ వచ్చింది.